కంటిన్యూషన్ అండి. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోస్తాడు. కానీ శరీరాన్ని బట్టి కాకుండా ఆత్మ చెప్పిన ప్రకారము మనము నడిస్తే మనము నిత్య జీవం అనే పంటను కోస్తాము. మనం చూద్దామా గలతీ 5:25లో మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాము. నడుచుకున్న తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఆత్మ ఫలము మనము పొందుతామనండి. గలతీల్లో ఉంటుంది కదా ఆత్మ ఫలము. అందులో ఉన్నటువంటి సమస్తమైన తొనల గురించి మనము చెప్పుకుందాం. ఆత్మ ఫలములో నుంచి మనము ప్రతి ఒక్క ఆత్మ ఫలము అని అంటే ఒక్కటి అంటే మనం ఆత్మ ఫలము ఫలించిన వారమైతే మనము నిత్య జీవం అనే పంటను పండిన అంటే పంట